దేనిపై అయినా విపరీతంగా వ్యామోహాన్ని పెంచుకోవద్దని పెద్దలు చెబుతుంటారు. ఒక్కోసారి అదే వాళ్ల పాలిట భస్మాసుర హస్తమవుతుందని పెద్దలు హెచ్చరించారు కూడా. ఇప్పుడు సీఎం చంద్రబాబు పాలిట అమరావతి రాజధాని భస్మాసుర హస్తమయ్యే ప్రమాదం కనుచూపు మేరలో కనిపిస్తోంది. ఇప్పటికే రాజధానికి ప్రభుత్వ అలాగే రైతుల నుంచి సేకరించిన భూమి 50,000 ఎకరాలకు తక్కువ కాకుండా ఉంది. ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా పనుల్ని కూడా ప్రారంభించారు. 50,000 ఎకరాల్లో అద్భుతమైన రాజధాని నిర్మించొచ్చు. ఇందుకు కావలసిందల్లా సంకల్పమే. ఎటూ అమరావతి విషయంలో చంద్రబాబు చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు. ఎందుకంటే కూటమి సర్కార్ ఆద్యంతాల ప్రాధాన్యాలు రాజధాని నిర్మాణమే. మరోవైపు 9 ఏళ్ల క్రితం రాజధానికి భూములిచ్చిన రైతులకు డెవలప్మెంట్ చేసిన ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది. ఇంతవరకు రాజధాని అమరావతి అభివృద్ధిలో ఎలాంటి పురోగతి లేదు. ఇప్పుడిప్పుడే పనులు శరవేగంగా అందుకుంటున్నాయని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్లాట్ల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో రాజధానికి భూములిచ్చిన రైతులపై పిడుగులాంటి వార్త. 40,000 నుంచి 45,000 ఎకరాలను రాజధాని కోసం తీసుకుంటామనే ప్రభుత్వ ప్రకటన 9 ఏళ్ల క్రితం భూములిచ్చిన రైతుల్లో ఆందోళన సృష్టించింది. కానీ రైతుల ఆందోళనల్ని పట్టించుకునే పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం లేదు. ఇప్పటికే 36,000 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు అంగీకారం తెలిపారని మంత్రి నారాయణ కూడా తాజాగా సెలవిచ్చారు. కొత్తగా తీసుకునే భూముల్లో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీలు, మరో 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి మొత్తంగా 10,000 ఎకరాలు పోతుందని మంత్రి చెప్పుకొచ్చారు. ఇక్కడికి ఇన్వెస్టర్స్ రావాలంటే ఖచ్చితంగా 5,000 ఎకరాలతో ఒక మంచి ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఆదేశించారు. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. అవి వస్తేనే ఏదైతే 34,000 ఎకరాలతో ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో ఆ రైతుల యొక్క ల్యాండ్ విలువ నిలబడుతుంది. ఇలాంటి విలువ నిలబడదు కాబట్టి ఇమీడియట్గా స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఒక 2,500 ఎకరాలు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తే సంవత్సరానికి 2-3 యాక్టివిటీస్ జరిగిన దానివల్ల అనేక హోటల్స్ వస్తాయి, అవి ఫిల్ అవుతాయి. ప్రభుత్వానికి జీఎస్టీ పెరుగుతుంది, సర్వీస్ సెక్టర్ కూడా పెరుగుతుంది. దానివల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ 3 ప్రాజెక్టులు టేకప్ చేయమన్నారు. ఇంతకాలం అమరావతిలోనే రాజధాని ఉండాలని జగన్ 3 రాజధానులకు వ్యతిరేకంగా పోరాడిన కేంద్ర మాజీ మంత్రి, రైతు ఉద్యమ నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ తదితరులంతా కొత్తగా భూమిని సేకరించాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు కూటమి సర్కార్ ఎంత అనాలోచితంగా ఆలోచిస్తున్నదో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. గన్నవరంలో విమానాశ్రయం ఉండగా అమరావతిలో మళ్లీ ఎందుకని ఆయన నిలదీస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం హైదరాబాద్లో వేర్వేరు ప్రాంతాల్లో విమానాశ్రయాలు కట్టడాన్ని చూపుతూ తమ చర్యల్ని సమర్థించుకుంటోంది. అసలు కూటమి ప్రభుత్వం మనసులో ఏముందో తెలియదు, కానీ విపరీతంగా భూమిని సమీకరిస్తోంది. ఆల్రెడీ ఎప్పుడో తీసుకున్న భూమి అభివృద్ధికే దిక్కులేదని, కొత్తగా తీసుకుంటే ఇక తమను అసలే పట్టించుకోరని ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. అందుకే రాజధాని ప్రాంతంలో కూటమి ప్రభుత్వంపై నమ్మకాలు, ఆశలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్పోర్ట్స్ కావాలి, ఆల్ యాక్టివిటీస్ రావాలి ఇంటర్నేషనల్. సో ఇంటర్నేషనల్గా రేపు ఒలింపిక్స్కి కూడా మనం పోటీ పడేట్టుగా ఉండాలి. కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో చేయండి. ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఇది రావాలంటారు. ఒక ఐపీఎల్ జరిగితే ఇతర దేశాల నుంచి కూడా యాక్చువల్గా చూడటానికి వస్తారు. వాళ్ళకి స్టార్ హోటల్స్ కావాలా. స్టార్ హోటల్స్ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, జిఎస్టీ వస్తుంది. సో ఎకనామిక్ యాక్టివిటీ సైకిల్ పెరగాలి అంటే అటువంటి ఇంటర్నేషనల్ చేయాలంటే ఒక 2,500 ఎకరాలు ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. తమ భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళన వాళ్ళలో నెలకొంది. మరోవైపు కొత్తగా తీసుకుంటున్న భూమిలో 3 ఏళ్లలో అభివృద్ధి పనులు పూర్తి చేసి రైతులకు ప్లాట్లు ఇస్తామని మంత్రి నారాయణ చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. అభివృద్ధి అనేది ఎక్కడైనా రాత్రికి రాత్రే జరిగిపోదని, అలాంటప్పుడు 3 ఏళ్లకే ప్లాట్లు ఇస్తామని చెప్పడం వెనుక మతలబు ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది. అందుకే రాజధాని విషయంలో ఆ ప్రాంత రైతుల్లో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. పైగా కూటమి సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని సమాచారం.
కొత్తగా వేలాది ఎకరాల భూమిని తీసుకునేందుకు మాయమాటలు చెబుతున్నారని, చివరికి అందరూ మోసపోయామనే నిర్ణయానికి రావడం ఖాయమనే చర్చకు తెరలేచింది. అయితే ఇంత జరుగుతున్నా ఎందుకు ఉద్యమించడం లేదనే ప్రశ్నకు వడ్డే శోభనాద్రీశ్వరరావు మాటల్లో చెప్పాలంటే కుల ప్రాంతీయ అభిమానాలతో ఆగ్రహాన్ని అణచిపెట్టుకుని ఉన్నారు. కానీ ఆర్థిక ప్రయోజనాల్ని పూర్తిగా దెబ్బతీసినప్పుడు అవేవి పని చేయవని ఎన్నో తిరుగుబాట్లు రుజువు చేశాయి.